హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో నేను స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ సిరీస్లో ఇవాళ సెకండ్ డే. ఇవాళ మనం మోడల్స్ గురించి నేర్చుకున్నాము. సో వాటి యూసేజ్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అనేది. సో చూడండి, కెన్, కుడ్. కెన్, కుడ్ అనేది కుడ్ అనేది ఎబిలిటీ లేదా పర్మిషన్. దాని మీనింగ్ కెన్ అన్నా కుడ్ అన్నా ఎబిలిటీ గురించి కానీ పర్మిషన్ అడగడం గురించి కానీ చేసినప్పుడు వీటితో రిప్రజెంట్ చేస్తాం. సో హీ కెన్ స్విమ్, అది తన ఎబిలిటీ. ఓకే, కెన్ ఐ డూ, అది పర్మిషన్ అడగడం అలా. సో కెన్ కుడ్ అంటే ఎబిలిటీ, పర్మిషన్. అదే మే, మైట్ అనేది పాసిబిలిటీ, అంటే అవ్వచ్చు, ఇవాళ అవ్వచ్చు, జరగవచ్చు, చేయొచ్చు, అంటే అదే పాసిబిలిటీ, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మే, మైట్. సో ఎగ్జాంపుల్, ఇట్ మే రెయిన్, సో ఇవాళ వర్షం పడొచ్చు. అలానే మస్ట్ హ్యావ్ టు, సో అది ఆబ్లిగేషన్ అవ్వచ్చు, నెసెసిటీ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్, యూ మస్ట్ వేర్ ఏ హెల్మెట్, సో హెల్మెట్ వేయాలి, అదొక నెసెసిటీ, నీకు అవసరం హెల్మెట్ తొడుక్కోవడం అనేది. సో ఆబ్లిగేషన్ కానీ నెసెసిటీ చెప్పేటప్పుడు మనం మస్ట్ హ్యావ్ టు అనేది యూస్ చేస్తాం. అలానే షుడ్, ఆట్ టు అనేది ఒక అడ్వైస్. సో ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలి అన్నప్పుడు మనం షుడ్ లేదా ఆట్ టు అనేది వాడతాం. సో యూ షుడ్ స్టడీ డైలీ, డైలీ చదువుతూ ఉండాలి. ఓకే, సో కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ హ్యావ్ టు, షుడ్, ఆట్ టు. సో తెలిసింది కదా, ఎబిలిటీ పర్మిషన్ కి కెన్ కుడ్, పాసిబిలిటీ అయితే మే, మైట్, మస్ట్ హ్యావ్ టు అయితే ఆబ్లిగేషన్, నెసెసిటీ, షుడ్, ఆట్ టు అయితే అడ్వైజ్. సో మనకి ఈ మీనింగ్స్ కనుక తెలిస్తే స్పాటింగ్ ఎర్రర్స్ లో మనకి ఈజీగా ఎర్రర్ ఎక్కడుంది అనేది కనుక్కోవచ్చు. అందుకని సో ఇవాళ మోడల్స్ తో వచ్చాను. ఓకే, సో నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.